తమ సమస్యలు తీర్చాలంటూ సిద్దిపేట మెడికల్ కాలేజీ వద్ద జూనియర్ డాక్టర్లు పీజీ మెడికల్ విద్యార్థులు రెండో రోజు సమ్మెకు దిగారు. డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడం వల్లే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి రంగాచారి అందిస్తారు. జూనియర్ డాక్టర్లు మళ్ళీ సమ్మె బాట పట్టారు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మరోసారి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. 2 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకోసం సమ్మె చేస్తున్నారో, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి, వాళ్ళ సమస్యలు ఏమిటి, సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఎలాంటి చర్యలు కోరుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏంటి అసలు ఎందుకోసం ఈ సమ్మె చేస్తున్నారు, దీని కారణాలు ఏంటి? సో మేము ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో స్ట్రైక్లో పాల్గొంటున్నాము. తెలంగాణ కూడా ఈ స్ట్రైక్ను అనౌన్స్ చేసింది. ఈరోజు ఉన్న తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజెస్లో జూనియర్ డాక్టర్స్ అందరు, జూనియర్ డాక్టర్స్ అంటే హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మేమందరము స్ట్రైక్లో పాల్గొంటున్నాము. మా ప్రైమరీ డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్, అంటే మాకు ప్రతి నెల ఒక తేదీన స్టైఫండ్ పడాలనేది. సో మా డిమాండ్ ఏముంది అంటే గవర్నమెంట్కి రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్స్ మా డిమాండ్. నిన్న స్ట్రైక్ అయిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారితో టాక్ అయిన తర్వాత సార్ ఒకటి BRO బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేశారని చెప్పారు. దాన్ని బట్టి ఒక 1 ఇయర్ బట్టి 1 ఇయర్కి ఒక బడ్జెట్ పక్కన అలాట్ చేసేసి స్టైఫండ్స్ రెగ్యులర్గా వస్తాయని సార్ చెప్పారు. కానీ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ పైలట్ ప్రాజెక్ట్ లాంటిది. అంటే ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు. ఎక్స్పెరిమెంట్లో స్టార్ట్ చేసి ఇది ఒకవేళ వర్క్ అయితే తర్వాత చూద్దామని చెప్పారు. ఒకవేళ వర్క్ అవ్వకుంటే మళ్ళీ ఇంకో ప్రపోజల్తో ముందుకు వస్తామని చెప్పారు. కానీ ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టైఫండ్స్ ఎలా వస్తాయి, అప్పుడు రెగ్యులర్గా వస్తాయా లేవా, ఇదే గ్రీన్ ఛానల్లా మేము స్ట్రైక్ చేస్తుంది. దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ కానీ ఒక సాలిడ్ ప్రూఫ్ కానీ ఇవ్వలేదు. సో మాకు ఒక సాలిడ్గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ కావాలి, లేకుంటే ఇలా రెగ్యులర్గా మీకు స్టైఫండ్స్ పడతాయి, మీరు మళ్ళీ ఇలా అవసరం పడదు అని మాకు ఒక ఆర్డర్ కావాలని మేము స్ట్రైక్ చేస్తున్నాం. సెకండ్ థింగ్, ఉస్మానియా హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కావడం. ఇప్పుడు ఉన్న స్టేట్లో అందరికీ హోప్ ఉస్మానియా హాస్పిటల్. ఎక్కడ ఏ పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ జరగకున్నా, ఒక టెస్ట్ జరగకున్నా, ఒక సర్జరీ జరగకున్నా ఈ ఉస్మానియా హాస్పిటల్ జరుగుతుందని అందరి నమ్మకం. అలాంటి గొప్ప నమ్మకం ఉన్న ఉస్మానియా హాస్పిటల్కి ఇప్పుడు బిల్డింగ్ లేకుండా పోయింది. అలాంటి గొప్ప ఉస్మానియా హాస్పిటల్ సంవత్సరాల నుంచి, సెంచరీస్ నుంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసిన హాస్పిటల్కి ఒక పెద్ద భవనాన్ని కట్టిస్తే, కొత్త భవనాన్ని కట్టిస్తే అక్కడ ట్రీట్మెంట్ ఇంకా మంచిగా జరుగుతుందని మా సెకండ్ డిమాండ్. థర్డ్ డిమాండ్, డాక్టర్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా వివిధ ప్రాంతాల్లో డాక్టర్స్ మీద దాడులు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ వాళ్ళని డిఫెండ్ చేసుకోవడం కానీ, వాళ్ళకి ఒక సెక్యూరిటీ కానీ లేదు. దీనివల్ల ల్యాక్ వల్ల చాలామంది డాక్టర్స్కి మనం వింటూ ఉంటాము, ఈ డాక్టర్కి ఇక్కడ అటాక్ జరిగింది, ఈ డాక్టర్ ఇక్కడ అటాక్ జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి అన్సేఫ్ కండిషన్స్లో మేము మా ఇంటికి దూరంగా ఉంటూ, ఒక తెలియని ప్రదేశంలో మేము ఉంటూ మా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడంలో మళ్ళీ ఇలా జరగడంతో మా మోటివేషన్ అనేది చాలా అఫెక్ట్ అవుతుంది. మేము ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. మేము డే అండ్ నైట్ 24/7 హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. జూనియర్ డాక్టర్స్ అంటే చాలా బేసిక్ లెవెల్లో పేషెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలనుకున్నా, వాళ్ళకి సర్వీస్ అందించాలనుకున్నా బేసిక్ లెవెల్లో వర్క్ చేసేది జూనియర్ డాక్టర్స్. అలాంటి జూనియర్ డాక్టర్స్కి ఒక ప్రాపర్ స్టైఫండ్ కానీ, లేకుంటే ఉండడానికి స్థలం కానీ, సెక్యూరిటీ కానీ లేనందువల్ల మాకు చాలా అఫెక్ట్ అవుతుంది. దీంతోపాటు చాలా మెడికల్ కాలేజెస్ ఓపెన్ అయినాయి మన రాష్ట్రంలో, అది చాలా మంచిది, చాలా డాక్టర్స్ వస్తున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఈ డాక్టర్స్ కాలేజ్ నుంచి హాస్పిటల్, హాస్పిటల్ నుంచి కాలేజ్కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కానీ, వాళ్ళు ఉన్న హాస్టల్స్లో ప్రాపర్గా రూమ్స్, వాష్రూమ్స్, ప్రొవిజన్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ అనేది లేదు. ఇది అన్ని కాలేజెస్లో ఈ ఫెసిలిటీ పక్కా కావాల్సిందే అని మా డిమాండ్. स्टाइफंड नहीं मिलने में हमें प्रॉब्लम होती, वी नीड टू सपोर्ट अ फैमिलीज़. इसीलिए हमें ये प्रॉपर अश्योरेंस चाहिए कि हमें एवरी मंथ फर्स्ट डे, जैसे हर डिपार्टमेंट में, हर अक्रॉस एवरी बोर्ड हमें मतलब हर जगह स्टाइफंड्स और सैलरी सही क्रेडिट होते हैं. वाई ओनली डॉक्टर्स आर नेग्लेक्टेड एवरी सिंगल टाइम? वी वांट दिस आंसर कि हमें क्यों नेग्लेक्ट कर रहे हैं. हमें एवरी मंथ और फर्स्ट 5th ऑफ द मंथ हमें स्टाइफंड क्रेडिट चाहिए. और यहाँ पे फीमेल डॉक्टर्स के लिए अक्रॉस इंडिया और हर जगह अटैक्स बढ़ रहे हैं डॉक्टर्स के ऊपर. सो वी वांट द सिक्योरिटी फॉर डॉक्टर्स इन टर्म्स ऑफ स्टाइफंड एंड इन टर्म्स ऑफ सिक्योरिटी, that we are safe and we are not neglected, we are heard. We want this assurance from the government and the higher authorities that we are not neglected, we are heard. हमें ये भी चाहिए कि यहाँ पर हर जगह स्टेट में न्यू मेडिकल कॉलेजेस खुले हैं, बट फैसिलिटीज़ अभी नहीं है. हॉस्पिटल में बेसिक इक्विपमेंट्स नहीं है
हॉस्पिटल में बेसिक इन्वेस्टिगेशंस नहीं है, बेसिक ड्रग्स नहीं है। पेशेंट्स इतनी उम्मीद से जो अफोर्ड नहीं कर सकते वो इतनी दूर से चलकर हॉस्पिटल आता, गवर्नमेंट हॉस्पिटल में प्राइवेट में धक्कर खा के, तो उनको यहाँ पे ट्रीटमेंट नहीं मिला तो दे आर बीइंग रेफर्ड टू गवर्नमेंट हॉस्पिटल दैट इज ओस्मानिया। वी वांट द गवर्नमेंट टू टेक नोटिस टू दिस एंड क्रिएट अ न्यू हॉस्पिटल, ओस्मानिया जनरल हॉस्पिटल। वी आर एक्सटेंडिंग आवर सपोर्ट टू ओस्मानिया मेडिकल कॉलेज जूनियर रेसिडेंट्स ओवर देयर। ఇది మనకు జూనియర్ డాక్టర్స్ చెప్తున్న ప్రధాన విషయం. ముఖ్యంగా గత 2 రోజులుగా సిద్దిపేట మెడికల్ కాలేజీకి సంబంధించిన జూనియర్ డాక్టర్స్, పీజీ విద్యార్థులంతా కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కోరుతున్న కోరికలేవి గొంతెమ్మ కోరికలు కాదు, కేవలం చాలా సామాన్యమైనటువంటి అత్యవసరమైనటువంటి కోరికలు మాత్రమే. ప్రధానంగా వాళ్ళు కోరుతున్న దాంట్లో స్టైఫండ్కి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది కూడా ఒకసారి 12,000 ఉన్నటువంటి ఆ స్టైఫండ్ని 27,000 వరకు ఇప్పుడు వెళ్ళిందని చెప్తున్నారు. అది ఏమాత్రం సరిపోవడం లేదు. తమ కుటుంబాలకు సంబంధించి కావచ్చు, తమ ఫ్యామిలీస్కి వాళ్ళు చూసుకోవడానికి కావచ్చు, ఈ డబ్బు సరిపోయేటువంటి పరిస్థితి లేదని చెప్తూ ఉన్నారు. మరోవైపు హాస్పిటల్స్లో వాళ్ళు ఫెసిలిటీస్ కల్పించడం విషయంలో కావచ్చు, హాస్పిటల్స్లో రక్షణకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళకు రక్షణ కల్పించడానికి ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా కోరుతూ ఉన్నారు. చాలా ఉదారంగా చెప్తున్న విషయం ఏమిటంటే, మేము చేస్తున్న సమ్మె కేవలం కొన్ని సర్వీసులకు మాత్రమే అని చెప్తూ ఉన్నారు. అయితే అత్యవసర సర్వీసులు, అత్యవసరమైనటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా పేషెంట్స్కి మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్నిటి కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.